హాయ్ ఫ్రెండ్స్. ఈ రైస్ రాత్రి అన్నం వండిపోతే మనం ఏం చేసుకోవాలో చూపిస్తున్నాను నేను. మేమైతే ఇలా చేస్తున్నానండి. అంటే రకరకాలుగా చేసుకోవచ్చు. పిల్లలకంటే ఇది ఇష్టమని నేను చేస్తాను. పాల బువ్వలాగా ఇందులో పాలు వేసానండి ఒక గిన్నె దాకా. ఇది ఇలా ఉడకనివ్వాలి మనం. బాగా ఉడికాక రైస్ పాలలో ఉడుకుతుంటుంది కదా, ఇలాగ ఇందులో మనం యాలక్కాయలు, యాలక్ గింజలు, మనం కుంకుమ పువ్వు వేసుకోవాలండి. ఇలా దగ్గరగా ఉడకాలి ఇది. ఇందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి ఉంటుంది కదండి, కొద్దిగా పాలు వేసుకొని అందులో కొద్దిగా అర స్పూను పాలగుండ వేసుకొని అందులో కలిపేసుకున్నానండి నేను. తగిన స్వీట్ పంచదార వేసుకొని ఇలా చేసుకొని అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పాల బువ్వ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ. మన కార్న్ ఫ్లోర్ వేసుకున్నాక బాగా అలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే గట్టి పడిపోతుంటుంది, అడుగంటేస్తుంటుంది. అలా గట్టి పడుతున్నప్పుడు మీకు జిగుమానంగా వస్తుంది పరమాణం, అదే పాల బువ్వ. మీరు ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి, ఎంతో టేస్ట్ అయింది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయొచ్చు. నానబెట్టకుండా వేసాను. అంతేనండి, ఎంత టేస్ట్ అయినా పాల బువ్వ రెడీ. మీరు టేస్ట్ చేయండి. పాల బువ్వ రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చూసి మీకు ఎలాగొచ్చింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్.